ప్రెగ్టాక్స్ ఛానల్కి ఘన స్వాగతం. తమిళ సినిమా పరిశ్రమలో ఒక తరానికి టాప్ హీరోలంటే కమల్ హాసన్ గారు, రజనీకాంత్ గారు, విజయకాంత్ గారు గుర్తొస్తారు. అయితే వీరి ముగ్గురులో ఓర మాస్ యాక్షన్ సినిమాలకి పెట్టింది పేరు విజయకాంత్ గారనే చెప్పాలి. 150కి పైగా సినిమాల్లో నటించి అన్ని రకాల పాత్రలు పోషించి దక్షిణాది ప్రేక్షకులకి ఒక గొప్ప జ్ఞాపకంగా నిలిచిన విజయకాంత్ గారు కేవలం సినిమా నటుడిగా మాత్రమే కాకుండా నిర్మాతగా, దర్శకుడిగా, విద్యావేత్తగా, రాజకీయ నాయకుడిగా, మంచి భర్తగా, అంతకంటే మంచి తండ్రిగా నిజ జీవితంలో తాను పోషించిన ప్రతి పాత్రకి ఎంతో న్యాయం చేశారు. తన 100వ సినిమా కెప్టెన్ ప్రభాకర్ అఖండ విజయం సాధించడంతో అప్పటి నుంచి ఆయన అందరూ కెప్టెన్ అని పిలవడం మొదలుపెట్టారు. విజయకాంత్ గారు ఎంత ఫేమస్ మాస్ హీరో అంటే తెలుగులో సూపర్ మాస్ హీరో బాలయ్య బాబుని చాలామంది విజయకాంత్ ఆఫ్ తెలుగు సినిమా అని పిలుస్తారు. అంతేకాకుండా ఆయన హీరోగా నటించిన ఎన్నో సినిమాలు అన్ని దక్షిణాది భాషల్లోకి అనువాదమయ్యి సూపర్ హిట్స్గా నిలిచాయి. 1984లో ఒకే సంవత్సరంలో ఆయన నటించిన 18 సినిమాలు రిలీజ్ అవ్వడం ఒక రికార్డుగా నిలిచింది. అతి తక్కువ బడ్జెట్తో అత్యంత భారీ హిట్స్ కొట్టడంలో ఆయనే సాటని చెప్పచ్చు. అయితే సినిమా నిర్మాతలకి ఎంతో అనుకూలమైన హీరోగా పేరు తెచ్చుకున్న విజయకాంత్ గారు ఎన్నో సినిమాల్లో తనకు నిర్మాతలు అనుకున్న రెమ్యునరేషన్ ఇవ్వలేకపోయినా కూడా వారి సినిమాల్లో మళ్ళీ నటించారు. అంతేకాకుండా డబ్బివ్వడం లేట్ అయినా కూడా పట్టించుకునేవారు కాదు. కానీ ఎన్నడూ కూడా తాను చేసే గొప్ప పనులు, సేవా కార్యక్రమాల గురించి పబ్లిసిటీ చేసుకునేవారు కాదు. ఒక సమయంలో అయితే తన తరంలో తమిళ టాప్ హీరోలు రజనీకాంత్ గారు, కమల్ హాసన్ గారికి గట్టి పోటీనిచ్చారు విజయకాంత్ గారు. 20కి పైగా సినిమాల్లో పోలీస్ పాత్రలో నటించి ఆ పాత్రకి మరింత గౌరవాన్ని తెచ్చారు. రాజకీయాల్లో కూడా ఎంతో విజయవంతమైన విజయకాంత్ గారు 2011 నుంచి 2016 మధ్యకాలంలో తమిళనాడు అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా కూడా వ్యవహరించారు. ఎన్టీఆర్ గారు, ఎంజీఆర్ గారు, జయలలిత గారి తర్వాత ఆ స్థాయిలో రాజకీయాల్లో విజయవంతమైన ఏకైక నటుడిగా కూడా విజయకాంత్ గారు నిలిచారు. అయితే 2023 డిసెంబర్ 28న 71 ఏళ్ల వయసులో విజయకాంత్ గారు మరణించడంతో ఒక్కసారిగా ఆయన లైఫ్ స్టోరీ గురించి తెలుసుకోవాలని అందరూ ఎంతో ఆసక్తి చూపిస్తున్న నేపథ్యంలో విజయకాంత్ గారి జీవితంలో ఎవరికీ తెలియని అత్యంత ఆసక్తికరమైన అన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. విజయకాంత్ గారి అసలు పేరు నారాయణన్ విజయరాజ్ అలగర్ స్వామి. ఆయన 1952 ఆగస్టు 25న తమిళనాడు రాష్ట్రంలో ఉన్న మదురై పట్టణంలో కేఎన్ అలగర్ స్వామి గారు, ఆండాల్ గార్ల దంపతులకు జన్మించారు. చిన్ననాటి నుంచి ప్రజల్లో ఉండాలనే ఆలోచనతో పాటు సినిమాలంటే కూడా ఎంతో ఆసక్తి ఉండేది. దాంతో 27 ఏళ్ల వయసులోనే 1979 మార్చి 16న ప్రముఖ తెలుగు హాస్య నటులు సుధాకర్ గారు హీరోగా, రాధిక గారు హీరోయిన్గా నటించగా రిలీజ్ అయిన ఇనుక్కు మిలమై అనే తమిళ చిత్రంలో విలన్గా నటించడం ద్వారా తన సినిమా కెరీర్ని ప్రారంభించిన విజయకాంత్ గారికి కొన్ని పరాజయాల తర్వాత మంచి సినిమాలు రావడం ప్రారంభమైంది. అలా వరుస విజయాలతో మాస్ హీరోగా ఎదిగిన విజయకాంత్ గారికి అప్పట్లో ఎన్నో అభిమాన సంఘాలు కూడా ఉండేవి. ఆయన సినిమా వచ్చిందంటే చాలు మాస్ ప్రేక్షకులు పండగ చేసుకునేవారు. ఆయన సినిమాల్లో లాజిక్లు వెతకకుండా ఆయన చేసే మాస్ హిస్టీరియా మ్యాజిక్ను చూసి పరవశించిపోయేవారు. అలా దాదాపు 154 సినిమాల్లో నటించిన ఆయన తిరుగులేని మాస్ హీరో ఇమేజ్ని సంపాదించుకున్నారు. 38 ఏళ్ల వయసులో 1990 జనవరి 31న ప్రేమలత గారిని వివాహం చేసుకున్నారు విజయకాంత్ గారు. ప్రేమలత గారు విజయకాంత్ గారి కంటే వయసులో 17 ఏళ్లు చిన్నవారు కావడం గమనార్హం. పెళ్ళయ్యే నాటికి ఆమె వయసు కేవలం 21 సంవత్సరాలు మాత్రమే. పెళ్లి చూపుల సమయంలో అయ్యప్ప మాలలో ఉన్న విజయకాంత్ గారు ఒక హీరోని అనే అహం ఏమాత్రం లేకుండా ఎంతో వినయంగా ఆయన ఉన్న విధానం చూసి తనకి అల్లుడు విజయకాంత్ మాత్రమే అని ఫిక్స్ అయిపోయారట ప్రేమలత గారి తండ్రి. పెళ్లి చూపుల తర్వాత ఒకరితో ఒకరు గాఢమైన ప్రేమలో పడిన విజయకాంత్ గారు, ప్రేమలత గారు ఎన్నో విషయాలు, అభిప్రాయాలు పంచుకుంటూ పెళ్లినాటికి గొప్ప ప్రేమికులుగా మారారు. విజయకాంత్ గారి దంపతులకి 2 కుమారులు జన్మించారు. పెద్ద కుమారుడి పేరు విజయ్ ప్రభాకర్ కాగా చిన్న కుమారుడి పేరు షణ్ముగ పాండ్యన్. చిన్న కుమారుడు 2015లో వచ్చిన సగప్తం అనే సినిమాతో హీరోగా పరిచయం అయ్యారు. విజయకాంత్ గారు ఈ సినిమాలో ఒక ప్రత్యేక పాత్రలో కనిపించారు. అదే తెరపై విజయకాంత్ గారు కనిపించిన ఆఖరి సినిమాగా నిలిచింది. మొదట్లో కారు నలుపుగా ఉన్నాడని, లావుగా ఉన్నాడని, పొట్టిగా ఉన్నాడని ఎన్నో కారణాలు చెప్పి కొంతమంది ఆయనకి అవకాశాలు తిరస్కరించారు. అయితే ఆ తర్వాత ఆ వ్యక్తులే ఆయనతో సినిమాలు తీయడానికి ఎగబడి క్యూ కట్టేలా చేసిన స్టార్ ఇమేజ్ని సంపాదించుకున్నారు విజయకాంత్. విజయకాంత్ గారి పెద్ద కుమారుడు విజయ్ ప్రభాకర్ గారు డిఎండికే యూత్ లీడర్గా రాజకీయాల్లో చురుకైన పాత్రను పోషిస్తున్నారు. విజయకాంత్ గారి భార్య ప్రేమలత గారు 2018 అక్టోబర్ 19 నుంచి ఆయన నెలకొల్పిన డిఎండికే పార్టీకి కోశాధికారిగా అంటే ట్రెజరర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా 2023 డిసెంబర్ 14న చెన్నైలో జరిగిన డిఎండికే జనరల్ కౌన్సిల్ మీటింగ్లో విజయకాంత్ గారి సమక్షంలో డిఎండికే పార్టీ జనరల్ సెక్రటరీగా కూడా బాధ్యతలు చేపట్టారు. అయితే ఆ మీటింగ్కి హాజరైన విజయకాంత్ గారిలో ఎటువంటి చలనం లేకపోవడం చూసి తమ ఆరాధ్య హీరోని ఎంతో వీరోచితంగా సినిమాల్లో చూసిన ఆయన అభిమానులు గుండెలు అవసేలా రోధించారు.
విజయకాంత్ గారు డిఎండికే అంటే దేశీయ ముర్పోకు ద్రావిడ కజగం పార్టీని 2005 సెప్టెంబర్ 14న స్థాపించారు. అప్పటి నుంచి ఆయన మరణించే నాటి వరకు ఆయనే పార్టీ ప్రెసిడెంట్గా కొనసాగారు. ఆయన స్థాపించిన డిఎండికే పార్టీ 2006లో మొత్తం 234 సీట్లలో పోటీ చేసి కేవలం ఒక్క స్థానంలో మాత్రమే విజయం సాధించింది. ఆ ఒక్క స్థానంలో విజయం సాధించింది కూడా విజయకాంత్ గారు మాత్రమే. వృద్ధాచలం నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆయన ఆ ఎన్నికల్లో 13,777 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఆ తర్వాత 2011లో జరిగిన ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించిన విజయకాంత్ గారి పార్టీ తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత గారి ఏఐడిఎంకే పార్టీతో పొత్తు పెట్టుకుని 41 స్థానాల్లో పోటీ చేసి 29 స్థానాల్లో విజయం సాధించింది. ఆ ఎన్నికల్లో అన్నా డిఎంకే పార్టీ తర్వాత అత్యధిక స్థానాలు సాధించిన పార్టీగా డిఎండికే నిలవడంతో విజయకాంత్ గారు తమిళనాడు శాసనసభలో ప్రతిపక్ష నాయకుడిగా కూడా వ్యవహరించే ఘనతని సొంతం చేసుకున్నారు. 2011లో రిషివాండియం నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఏకంగా 30,795 ఓట్ల భారీ మెజార్టీతో ఎమ్మెల్యేగా ఆయన ఘన విజయం సాధించారు. 2016లో ఉలుండూర్పేట్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆయన పరాజయం పాలయ్యారు. అంతేకాకుండా డిపాజిట్ని కూడా కోల్పోయారు. కానీ గణనీయమైన సంఖ్యలో అంటే మొత్తం 34,447 ఓట్లు సాధించి 3వ స్థానంలో నిలిచారు. ఒక సినిమాకి దర్శకత్వం వహించిన విజయకాంత్ గారు 8 సినిమాల్ని నిర్మించి విజయాలు కూడా అందుకున్నారు. తమిళనాడు ప్రభుత్వం అందించే ప్రఖ్యాత ఎంజీఆర్ అవార్డు, కలైమామణి అవార్డుతో పాటు గౌరవ్ డాక్టరేట్ కూడా పొందారు విజయకాంత్ గారు. ఆయన సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఆర్టిస్ట్స్ అసోసియేషన్కి ప్రెసిడెంట్గా కూడా సేవలందించారు. ఆయన హయాంలో విదేశాల్లో పెద్ద పెద్ద షోలు పెట్టడం ద్వారా అసోసియేషన్కి ఉన్న అప్పుల్ని కూడా ఆయన తీర్చేయడం విశేషం. 2001 అక్టోబర్ 1న ఆయన తల్లిదండ్రుల పేరు మీద ఆండాల్ అలగార్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అనే కాలేజ్ని స్థాపించారు. ఆ రోజున ఆయన ఎంతగానో అభిమానించే దిగ్గజ నటుడు శివాజీ గణేశన్ గారి పుట్టినరోజు కూడా కావడం విశేషం. విజయకాంత్ గారి భార్య ప్రేమలత గారు ఈ కాలేజ్కి చైర్పర్సన్గా ఉన్నారు. అంతేకాకుండా 2010 ఏప్రిల్ 14న విజయకాంత్ గారు 24 గంటల పాటు ప్రసారమయ్యే కెప్టెన్ టీవీ అనే ఛానల్ని ప్రారంభించారు. అంతేకాకుండా 2012 ఆగస్టు 29న 24 గంటల పాటు న్యూస్ ప్రసారమయ్యేలా న్యూస్ ఛానల్ కూడా ప్రారంభించారు. కోయంబేడు ప్రాంతంలో విజయకాంత్ గారికి ఒక కళ్యాణ మండపం కూడా ఉంది. అంతేకాకుండా బాగా చదువుతూ ఆర్థిక స్తోమత లేని విద్యార్థులకి ఆర్థికంగా సహాయం చేయడమే కాకుండా తన కాలేజీలో ఉచితంగా విద్యను అందించారు విజయకాంత్ గారు. ప్రతి సంవత్సరం కొన్ని స్కూళ్లకు డొనేషన్లు ఇవ్వడం, మహిళలకి కుట్టి మిషన్లు, వికలాంగులకి 3 చక్రాల వాహనాలు, స్వయం ఉపాధి కల్పించుకుని బ్రతికే నిరుపేదలకి ఇస్త్రీ పెట్టెలు, ఇడ్లీ పాత్రలు అందించడం ద్వారా పేదవారికి సహాయం చేయడం, ఇలా ఎన్నో కార్యక్రమాలు చేసి రియల్ హీరోగా నిలిచారు విజయకాంత్ గారు. ఆయనలో ఉన్న మంచి గుణాలను గమనించిన దిగ్గజ తమిళ హీరో భారతరత్న ఎంజీఆర్ గారి భార్య జానకి రామచంద్రన్ గారు విజయకాంత్ గారి ఎన్నికల ప్రచారానికి ఎంజీఆర్ గారి వాడిన వాహనాన్ని ఇవ్వడం విశేషం. క్రికెట్ చూడడం, ఫుట్బాల్ ఆడడం, యాక్షన్ మూవీస్ చూడడం ఎంతగానో ఇష్టపడే విజయకాంత్ గారికి ఎన్నో ఏళ్ల నుంచి అనారోగ్య సమస్యలు వేధిస్తున్నాయి. అందుకే ఆయన ఆఖరిగా నటించిన పూర్తి సినిమా 2010లో వచ్చిన విరుదగిరిగా నిలిచింది. తన భర్తని కంటికి రెప్పలా ఎన్నో ఏళ్ల పాటు చూసుకున్న ప్రేమలత గారు భార్య అనే పదానికి అత్యద్భుత నిర్వచనంగా నిలిచారు. పలుమార్లు విజయకాంత్ గారు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న సమయంలో ఆయన మరణించారని వార్తలొచ్చాయి. కానీ ప్రతిసారి అవన్నీ అబద్ధమని తేలాయి. దాంతో ఈసారి కూడా ఈ వార్త అబద్ధం అవ్వాలని అంతా ఎంతగానో కోరుకున్నారు. కానీ ఈసారి ఆ వార్త నిజమని తేలడంతో ప్రపంచవ్యాప్తంగా విజయకాంత్ గారికి ఉన్న లక్షలాది మంది అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. 2023 డిసెంబర్ 28న చెన్నైలో ఉన్న మియోట్ హాస్పిటల్లో ఉదయం 6 గంటల 10 నిమిషాల ప్రాంతంలో ఆయన తుదిశ్వాస విడిచారు. శ్వాస సంబంధిత ఇబ్బందులతో పాటు కిడ్నీ, లివర్ ఇన్ఫెక్షన్లు రావడం, అలాగే ఆయనకు కరోనా సోకినట్టు నిర్ధారణ కావడంతో ఆయన్ని వెంటిలేటర్పై ఉంచి చికిత్స అందించడానికి ప్రయత్నించి ఆయన్ని బ్రతికించడానికి అన్ని విధాలా ప్రయత్నించి విఫలమయ్యారు డాక్టర్లు. ఆయన మరణవార్త విన్న తమిళ ప్రజలు ఎంతో భావోద్వేగానికి గురయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా సినిమాల ప్రదర్శనలు నిలిపివేశారు. తెలుగులో మెగాస్టార్ చిరంజీవి గారు హీరోగా వచ్చిన ఠాగూర్ సినిమా మొదట తమిళ్లో రిలీజ్ అయింది. ఆ సినిమాలో హీరోగా నటించిన విజయకాంత్ గారి పెర్ఫార్మెన్స్కి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఆ తర్వాత ఆ సినిమా తెలుగులో రిలీజ్ అయ్యి ఏ స్థాయి విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. మొత్తం మీద విజయకాంత్ గారి మృతితో తమిళ చిత్ర పరిశ్రమలో ఒక శకం ముగిసిందని చెప్పొచ్చు. ఆయన పవిత్ర ఆత్మకి శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఇదండి మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే మాదొక చిన్న విన్నపం, మన ఛానల్లో మనం చేసే ప్రతి వీడియో వెనక ఎంతో కష్టం ఉంటుంది. ఆ కష్టానికి మీరు ఇచ్చే ప్రతిఫలం మన ఛానల్లో ఇతర వీడియోలు కూడా ఒకసారి చూడండి. మన వీడియోస్ అండ్ కంటెంట్ మీకు నచ్చితే మీ లైక్స్, కామెంట్స్, షేర్స్తో పాటు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేయడం ద్వారా మన ఛానల్ కుటుంబ సభ్యుల్లో ఒకరిగా చేరిపోండి. ఇంకా మన ఛానల్లో ఎలాంటి వీడియోలు చూడాలనుకుంటున్నారో, ఎవరి బయోగ్రఫీ వీడియో రావాలనుకుంటున్నారో తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలతో మీ మిమిక్రీ ప్రవీణ్. థ్యాంక్ యూ.